ఈరోజు క్లాస్ మనం స్టార్ ప్యాటర్న్స్ ఇన్ పైథాన్ గురించి తెలుసుకుందాం. స్టార్ ప్యాటర్న్స్ అంటే మీకు ఒక స్టార్ వేలో ప్రింట్ అయ్యేలాగా మనం డిస్ప్లే రాసుకుని లాజిక్ రాసుకుంటాం. అది ఏదర్ లెఫ్ట్ ట్రయాంగిల్ అయినా అవ్వచ్చు, రైట్ ట్రయాంగిల్ అయినా అవ్వచ్చు, లేకపోతే పిరమిడ్ అయినా అవ్వచ్చు, లేకపోతే డైమండ్ అయినా అవ్వచ్చు. ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఒక స్టార్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. మనం అలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మనం నార్మల్గా స్టార్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ అని రాసుకొని డబల్ కోట్స్లో ఇది స్టార్ సింబల్ ఉంటుంది కదా, 8 దగ్గర ఉంటుంది. మీకు 8 దగ్గర ఉంటే అది మామూలుగా ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. ఇది స్టార్ ప్రింట్ అయింది కదా. ఇప్పుడు 5 స్టార్స్ ఒక లైన్లో ఎలా ప్రింట్ అవ్వాలో చూద్దాం. ఇక్కడ ఏమైంది, నాకు లైన్గా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ కామా పెట్టి అండ్ ఈజ్వల్ టు ఇది ఇవ్వలేదు. ఇది ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ప్రతి స్టార్ ఒక న్యూ లైన్లో ప్రింట్ అవ్వమని చెప్తుంది. నాకు ఒక లైన్లోనే ప్రింట్ అయింది. ఇది ఒక లైన్లో ప్రింట్ అయింది కాబట్టి నాకు కొంచెం స్పేస్ కావాలంటే సింపుల్గా ఇక్కడ స్పేస్ బార్ నొక్కుంటాం. స్పేస్ బార్ నొక్కుని దాన్ని చేస్తే నాకు స్పేస్గా ప్రింట్ అవుతుంది. ఇది అర్థమైంది ఇక్కడ దాకా? ఒక స్టార్ ఎలా ప్రింట్ చేయాలి, లైన్గా ఎలా ప్రింట్ చేయాలి, అడ్డంగా ఎలా ప్రింట్ చేయాలని. 5 స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా ఇంటూ ఐ అని ఇస్తాను. ఇక్కడ ఇంటూ ఐ అంటే 5 లూప్స్ నేను చెప్తాను. ఫస్ట్ లూప్లో ఏమవుతుంది మారుస్తాను, మీకు క్లారిటీగా తెలియడానికి. 1,6 అని. ఇప్పుడు స్టార్ ఇంటూ 1 అంటే 1. సెకండ్ లూప్లో స్టార్ ఇంటూ ఐ వాల్యూ అంతా 2 అవుతుంది. స్టార్ ఇంటూ 2 అంటే నాకు 2 స్టార్స్ ప్రింట్ అవుతాయి. థర్డ్ లూప్లో ఐ వాల్యూ ఎంత, నాకు 3 కాబట్టి స్టార్ ఇంటూ ఐ అంటే 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి నాకు. ఫోర్త్ లూప్లో స్టార్ ఇంటూ ఐ అంటే ఐ వాల్యూ అంత 4. ఇప్పుడు నాకు 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఫిఫ్త్ లూప్లో ఐ అనేది 5 అవుతుంది. కాబట్టి నాకు ఇక్కడ 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. తర్వాత సిక్స్త్ లూప్ అంటే మనకి ఇక్కడ లేదు. 1,6 అంటే 1 to 5 వరకే అని అర్థం. 6 అనేది అవ్వదన్నమాట. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే నాకు ఈ ప్యాటర్న్ వస్తుంది. ఇది అర్థమైంది. ఇది ఒక స్టార్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలని. ఓకే సార్, అర్థం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్నే నాకు రైట్ సైడ్ కావాలి. రైట్ సైడ్ అంటే ఇప్పుడు ఇలా ప్రింట్ అయింది కదా, లెఫ్ట్ నుంచి నాకు ఇలా ప్రింట్ అయింది. సో నాకు ఫస్ట్ ఇప్పుడు రైట్ కావాలి అంటే ఇక్కడ ఒక స్టార్ వచ్చి కింద ఇంకో 2 స్టార్స్ రావాలి, ఇంకా 3 స్టార్స్ రావాలి. ఫస్ట్ అంతా స్పేస్ ఉండాలి. స్పేస్ ఉండాలంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫర్ లూప్ని నేను కొంచెం మాడిఫై చేసి రాసుకుంటాను. ఫస్ట్ నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయింది కదా, 1 నుంచి స్టార్ట్ అయింది. 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు లాస్ట్ నుంచి వస్తాను. నాకు రైట్ సైడ్ కావాలి కాబట్టి n = 5 అని ఇస్తాను. 5 అని ఇచ్చిన తర్వాత ఇక్కడ 1, n + 1 అని రాస్తాను. n అంటే అంత 6. n అంటే 5, 1 అని. లేకపోతే ఇక్కడ మీరు 6 పెట్టుకున్నా పర్లేదు, n = 5 అని తీసినా పర్లేదు. ఓకేనా? ఇక్కడ రాసుకుంటాను. ఇక్కడ రెండు ఒక విధానమే. సో ఇక్కడ నేను n = 5, n + 1 అని రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి,
నేను ఇక్కడ బాక్స్లో చూపిస్తాను మీకు. ఇది 5x5 టేబుల్. ఇప్పుడు మనం ప్రింట్ చేసుకున్న టేబుల్ ఒక ప్యాటర్న్ ఇప్పుడు ఒక టేబుల్ లాగా మీరు ఊహించుకొని ఇక్కడ నాకు ఈ ప్యాటర్న్లో కావాలి కదా. ఈ ప్యాటర్న్లో కావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ బాక్స్ ఈ 4 బాక్సెస్ నాకు స్పేస్ ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత 3 బాక్సెస్, ఆ తర్వాత 2 బాక్సెస్, ఆ తర్వాత 1 బాక్స్. నాకు ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలంటే స్టార్స్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని నేను ఒక కోడ్లో ఎలా రాసుకుంటానంటే, ఈ కోడ్లో ఫస్ట్ నాకు స్పేసెస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను స్పేస్ రాసుకుని ఇంటూ n-1 అని రాసుకున్నాను. n-1 అంటే ఎంత? n అంటే 5. ఫస్ట్ లూప్లో ఇస్తాను. 5 - 1 అంటే నాకు ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ముందు చెప్పాను కదా, ముందు స్టార్ ఇంటూ ఐ అని, అప్పుడు 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయ్యింది, తర్వాత 3 ప్రింట్ అయింది. నాకు ఇప్పుడు ఈ ప్లేస్లో నాకు స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. సో స్పేసెస్ ప్రింట్ అవ్వాలంటే n-1 అంటే ఫస్ట్ లూప్లో n అంటే 5, ఐ అంటే 1, సో 4 స్పేసెస్ ప్రింట్ అయినాయి. నాకు ఇప్పుడు స్పేసెస్ అయిపోయినాయి. ఈ తర్వాత నాకు స్టార్స్ ప్రింట్ అవ్వాలి. స్టార్స్ ప్రింట్ అవ్వాలంటే సింపుల్గా ప్లస్ అని రాసుకొని నేను ఇక్కడ స్టార్ రాసుకుంటాను. స్టార్ రాసుకొని ఇంటూ ఐ, ఇందాక స్టెప్ సేమ్, కాకపోతే ఇప్పుడు నేను ఇది యాడ్ చేసుకున్నాను అంతే, ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ అవ్వడానికి. ఇప్పుడు రన్ చేసి చూస్తాను. చూసారా, ఇప్పుడు నాకు ఫస్ట్ స్పేసెస్ వచ్చినాయి, తర్వాత స్టార్స్ వచ్చినాయి. ఇది అర్థమైందా? రిపీట్ చేయండి సార్. ఓకే, ఫస్ట్ ప్రోగ్రాంలో మనం ఏం చెప్పుకున్నాం, ఫర్ ఐఎన్ రేంజ్ 1,6 అని రాసుకున్నాం కదా. ఆ తర్వాత సింపుల్గా ప్రింట్ స్టార్ ఇంటూ ఐఎన్ రాసుకున్నాం. ఐఎన్ రాసుకుంటే నాకు ఎలా వచ్చింది, ఫస్ట్ ఎలా వచ్చింది, ఫస్ట్ ముందు ప్యాటర్న్ ఎలా వచ్చిందో అలా వచ్చింది నాకు. ఇప్పుడు నాకు రైట్ సైడ్ కావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ బాక్స్ ప్రకారంగా మనం ప్రింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 1, 2, 3, 4 4 స్పేసెస్ ఫస్ట్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ ప్రింట్ అవ్వాలంటే నేను ఇక్కడ ఫస్ట్ లూప్ ఎలా అంటే ఐ వాల్యూ ఎంత 1. సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ఫస్ట్ ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. స్పేస్ ఇస్తున్నాను. స్పేస్ ప్రింట్ అయిన తర్వాత n-1. n-1 అంటే ఎంత, 5 - 1 అని 4, కాబట్టి స్పేస్ ఇంటూ 4 అంటే నాకు 4 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. అంటే 1, 2, 3, 4 స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ ఇంటూ ఐ అని రాసింది. ఈ స్టార్ ఇంటూ ఐ అంటే ఐ వాల్యూ ఎంత 1, సో నాకు ఒక స్టార్ ఇక్కడ ప్రింట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ లైన్. ఇప్పుడు సెకండ్ లూప్లో ఐ అనేది 2 అయింది. 2 అయిందంటే ఇక్కడ స్పేస్ ఇంటూ n-i అంటే 5 - 2, సో నాకు 3. ఇప్పుడు 3 స్పేసెస్ ప్రింట్ అవుతాయి, 1, 2, 3. దీని తర్వాత నాకు ఐ అంటే 2 కదా, స్టార్ ఇంటూ ఐ, స్టార్ ఇంటూ 2 అంటే 2 స్టార్స్, 1, 2. ఇప్పుడు థర్డ్ లూప్లో ఐ అనేది 3 కాబట్టి స్పేస్ ఇంటూ 5 - 3 అంటే అంట 2.
2 కాబట్టి నాకు ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అంటే 2 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. 1 2 2 ప్రింట్ అయిన తర్వాత స్టార్ ఇంటూ ఐ అంటే 3. సో 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి ఇక్కడ. 1 2 3. ఇప్పుడు ఫోర్త్ లూప్లో I4 స్పేస్ ఇంటూ 5 మైనస్ 4 అంటే ఎంత 1. కాబట్టి ఇక్కడ ఒక్క స్పేస్ మాత్రమే ప్రింట్ అవుతుంది. స్పేస్ ప్రింట్ అయ్యి ఆ తర్వాత స్టార్ ఇంటూ ఐ అంటే నాకు 4 కదా, 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి ఇక్కడ. 1 2 3 4. తర్వాత ఫిఫ్త్ లూప్లో I=5 స్పేస్ ఇంటూ 5 మైనస్ 5 అంటే నాకు 0 వచ్చింది. అంటే ఏ స్టార్ ప్రింట్ అవ్వదు, ఏ స్పేస్ ప్రింట్ అవ్వదు. తర్వాత స్టార్ ఇంటూ ఐ అంటే స్టార్ ఇంటూ 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఇది రన్ చేసి చూస్తే నాకు ఈ ప్యాటర్న్లో వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. అంటే ఫస్ట్ మనం ఏ ప్యాటర్న్ అయినా సరే ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ద్వారా మనం ఎన్ని స్పేసెస్ కావాలి, ఎలా ప్రింట్ చేయాలి ఏంటనేది ఈ బాక్స్ ద్వారా మనకు తెలిసిపోద్ది అన్నమాట. ఫస్ట్ ఇక్కడ 4 స్పేసెస్, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. సో దీనికి మనకు లాజిక్ రాసుకుని దాని తర్వాత స్టార్స్ పెట్టుకున్నాం అంతే. మనం ఈ ఫస్ట్ 2 అర్థమైంది కదా ప్యాటర్న్స్, లెఫ్ట్ రైట్. ఇదేమో లెఫ్ట్, ఇది రైట్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? హలో, డౌట్స్ ఏం లేవు కదా? అయితే నెక్స్ట్కి వెళ్తున్నాం. నెక్స్ట్ ఏమిటంటే ఈ 2 ట్రయాంగిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు రివర్స్ ట్రయాంగిల్ అనమాట. రివర్స్ ట్రయాంగిల్ అంటే నాకు కింద నుంచి పైకి, ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్ చేసాం కదా, ఇది రివర్స్ చేసాం. రివర్స్ చేస్తే లెఫ్ట్ రైట్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ట్రయాంగిల్లో నార్మల్గా 5 ఫర్ ఐఎన్ రేంజ్ అని రాసుకొని 5, -1 అని ఇచ్చుకున్నాం. ఫస్ట్ ట్రయాంగిల్లో మనం 1, 6 అని ఇచ్చుకున్నాం. 6 అని ఇచ్చుకున్నాం కాబట్టి అది ఆ ప్యాటర్న్ మనకు వచ్చింది ఫస్ట్ ప్రోగ్రాంలో. ఇప్పుడు నాకు ఎలాగంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ రావాలి. సో నేను ఫస్ట్ ఎండ్కి నెంబరు స్టార్టింగ్ నుంచి ఇస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఇచ్చిన తర్వాత లోయర్కి వెళ్తున్నాను. లోయర్కి వెళ్ళిన తర్వాత నేను డిక్రీజ్ చేస్తాను, ఇంక్రిమెంట్ కాదు డిక్రిమెంట్. ఇది ఎలా అంటే ఫర్ లూప్లో ఎప్పుడు మనం స్టార్టింగ్ నుంచి 1 2 3 4 5 అని రాస్తాం కదా. సో నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏమిటంటే స్టార్స్ అనేవి రివర్స్ ప్యాటర్న్లో పెట్టాలి. రివర్స్ ప్యాటర్న్లో ఎలాగంటే 5 4 3 2 1. సో ఈ కాన్సెప్టే నేను ఫర్ లూప్లో ఇలా రాసుకున్నాను. స్టార్టింగ్ ఎప్పుడు అవుతుంది? 5తో అవుతుంది. తర్వాత 4 3 2 1 ఇక్కడ డిక్రిమెంట్ రాసుకున్నాను. ఈ ఫర్ లూప్ అర్థమైందా ఎందుకు రాసుకున్నానని? ఎస్ సార్. తర్వాత ప్రింట్ ఇందాక ఫస్ట్ ప్రోగ్రాంలో రాసుకున్నట్టే స్టార్ ఇంటూ ఐ అంతే. నాకు రివర్స్ ప్యాటర్న్ వస్తుంది. ఓకేనా? ఇది అర్థమైందా? లేకపోతే సపరేట్ సపరేట్గా చెప్పాలా లూప్స్? ఓకే సార్. తర్వాత ఇప్పుడు నాకు లెఫ్ట్లో వచ్చింది కదా, ఇప్పుడు రైట్ అనమాట. రైట్లో ఇందాక మనం చేసినట్టే ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్ ఎలా చేసినట్టే సేమ్ అలాగే, కాకపోతే ఇక్కడ ఫర్ లూప్లో మార్చుకుంటాం అంతే. సో ఈ ప్యాటర్న్ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఈ ప్యాటర్న్ ఎలా ఉంది? n=5. ఈ ప్యాటర్న్ ఎలా ఉంది? లోయర్ నుంచి
అప్పర్కి ఉంది, ఐ మీన్ ఇంక్రీజింగ్ ఫార్మాట్లో ఉంది. నాకు డిక్రీజింగ్ ఫార్మాట్లో కావాలి. డిక్రీజింగ్ ఫార్మాట్లో కావాలంటే ఇక్కడ ఏం రాసాం, 5, 0, -1 రాసాం. సో ఇక్కడ n, 0, -1 సేమ్, ఇది ఒకటే, కాకపోతే n బేస్ పెట్టుకున్నాం అంతే. మీరు కాకపోతే 5, 0, కూడా పెట్టుకోవచ్చు. నేను మామూలుగా డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కానీ n అనేది సపరేట్గా తీసుకున్నాను అంతే. ఆ తర్వాత సేమ్ స్పేస్ ఇచ్చుకొని ఇంటూ n-1 స్టార్ ఇంటూ i. చూసారా నాకు ఎలా వచ్చింది? ఇది ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే సార్. ఇప్పుడు పిరమిడ్ ప్యాటర్న్ అనమాట. పిరమిడ్ ప్యాటర్న్ అంటే నాకు ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో సో నార్మల్గా ఈ టేబుల్ తీసుకుంటాను నేను. ఈ టేబుల్ తీసుకొని నాకు ఇది ఎలా ప్రింట్ అవ్వాలంటే స్టార్ స్టార్ స్టార్, ఆ తర్వాత ఇక్కడ స్టార్, ఇక్కడ స్టార్, ఇక్కడ స్టార్, ఇక్కడ స్టార్. నాకు ఇలా ప్రింట్ అవ్వాలి. ఇది పిరమిడ్ అనమాట. ఇలా ప్రింట్ అవ్వాలంటే మనం పిరమిడ్ ప్యాటర్న్ వచ్చేసరికి సేమ్ ఇందాకట్లాగానే n=5 అని ఇచ్చుకుందాం. ఇచ్చుకున్న తర్వాత ఫర్ లూప్ రాస్తున్నాము. ఫర్ in రేంజ్ రాసుకొని ఇక్కడ నాకు లో నుంచి హైకి వెళ్ళాలి, ఐ మీన్ ఇంక్రీజింగ్ ఆర్డర్లోకి వెళ్ళాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాలంటే నేను ఇక్కడ 1, n+1 అని రాసుకున్నాను. ఐ మీన్ ఇందాక రాసుకున్నట్టు మళ్ళీ రాసుకున్నాను అనమాట. రాసుకొని ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్లో కొంచెం మోడిఫికేషన్ చేస్తే నాకు పిరమిడ్ వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నాకు స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలనేది కౌంట్ ఇవ్వాలి కదా. ఆ కౌంట్కి నేను n-i అని రాస్తాను. ఇక్కడ n-i రాయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ 4 స్పేసెస్ ప్రింట్ అవుతుంది. అండ్ మెయిన్ ఫస్ట్ లూప్లో. ఈ లూప్స్ అన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ రాసి. ప్లస్ తర్వాత నాకు ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ ప్రింట్ అవ్వాలి. స్టార్ ప్రింట్ అయింది. ఆ తర్వాత నాకు ఈ స్టార్స్ అనేవి ఎన్ని ప్రింట్ అవ్వాలి అని ఇక్కడ రాస్తాను. 2 × i-1. ఇప్పుడు ఇది ఒక్కొక్క లూప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లూప్ అన్నమాట. ఫస్ట్ లూప్లో మనకి ఏమైంది, i=1, తర్వాత n=5 ఉంది. ఈ 5 ఉంది కదా. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ అన్నమాట. ప్రింట్ స్టేట్మెంట్లో స్పేస్ ఇంటూ n-i. n-i అంటే ఎంత, 5-1 కాబట్టి 4. ఇక్కడ నాకు 4 స్పేసెస్ ప్రింట్ అవ్వు అని అర్థం. 1, 2, 3, 4 4 స్పేసెస్ ప్రింట్ అయింది. ఆ తర్వాత ప్లస్ ఇక్కడ రాసాం. ప్లస్ ఇక్కడ రాసి స్టార్ ఇచ్చాం. ఆ స్టార్ కూడా ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, 2 × i-1. i అంటే ఎంత, 1. సో నాకు ఒక స్టార్ మాత్రమే ప్రింట్ అవుతుంది ఫస్ట్. ప్లస్ స్టార్, ఇక్కడ 4 స్పేసెస్ కాబట్టి 1, 2, 3, 4. తర్వాత నాకు స్టార్ ప్రింట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ లూప్. సెకండ్ లూప్లో ఇప్పుడు i=2, n=5. తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఫామ్లో రాసుకున్నాం కదా. ఫస్ట్ స్పేస్ ఇంటూ n-1, n-i, స్పేస్ ఇంటూ n అంటే ఎంత, 5, మైనస్ i అంటే 2. సో 3 స్పేసెస్ నాకు ప్రింట్ అవ్వని. ఇక్కడ 3 స్పేసెస్. ఆ తర్వాత ఇది ఉంది కదా, ప్లస్ స్టార్ ఇంటూ 2 × i-1. ఇక్కడ i అంటే 2, 2 × 2 4, 4 - 1 3,
నాకు ఇప్పుడు 3 స్టార్స్ ప్రింట్ అవ్వమని ఇక్కడ రాస్తాను డీటెయిల్గా. ప్లస్ స్టార్ ఇంటూ స్టార్ ఇంటూ 2 ఇంటూ ఐ అంటే 2 కాబట్టి -1 కాబట్టి ఇది ఎన్ని స్టార్స్? 3 స్టార్స్. 3 స్పేసెస్ 3 స్టార్స్ కాబట్టి ఇక్కడ 1 2 3 స్పేసెస్ వచ్చినాయి. తర్వాత 3 స్టార్స్ 1 2 3 స్టార్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు థర్డ్ లూప్లో I ఈక్వల్ టు 3 n ఈక్వల్ టు 5 కాబట్టి స్పేస్ ఇంటూ ఇక్కడ ఫార్ములా ఏంటి? n మైనస్ ఐ అంటే ఎంత? 3 కాబట్టి ఇప్పుడు n అంటే 5. నాకు ఇప్పుడు 2 స్పేసెస్ అమ్మా 5 మైనస్ 3 అంటే 2 కదా, 2 ఇంటూ స్పేసెస్ 2 స్పేసెస్ ప్రింట్ అవుతుంది. 2 స్పేసెస్. ఆ తర్వాత స్టార్ ఇంటూ 2 ఇంటూ ఐ -1 2 ఇంటూ ఐ అంటే ఎంత? 3 -1 2 ఇంటూ 3 అంటే 6 -1 5 స్టార్స్. ఇక్కడ 2 స్పేసెస్ 1 2 తర్వాత స్టార్స్ 1 2 3 4 5. ఇప్పుడు ఫోర్త్ లూప్ వచ్చేసరికి I ఈక్వల్ టు 4 n ఈక్వల్ టు 5 స్పేస్ ఇంటూ 5 మైనస్ ఐ కాబట్టి ఇక్కడ 4 అంటే ఎంత అవుతుంది? 1 స్పేస్. తరువాత ప్లస్ స్టార్ ఇంటూ 2 ఇంటూ ఐ -1 సో ఇక్కడ 2 ఇంటూ ఐ అంటే 4 2 ఇంటూ 4 8 -1 7 స్టార్స్. ఇప్పుడు 1 స్పేస్ 1 7 స్టార్స్ కాబట్టి 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఫిఫ్త్ లూప్లో ఐ అంటే 5 n ఈక్వల్ టు 5 స్పేస్ ఇంటూ 5 మైనస్ ఐ అంటే 0 కదా, 0 స్పేసెస్. నాకు 0 స్పేసెస్ ప్రింట్ అవుతాయి అంటే ఏ స్పేస్ ఉండదు. తర్వాత స్టార్ ఇంటూ 2 ఇంటూ 5 -1 సో ఇక్కడ 10 -1 అంటే 9 స్టార్స్ ప్రింట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9. నేను ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ 0 స్పేసెస్ కాబట్టి. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఎలా వచ్చింది? ఫస్ట్ 4 స్పేసెస్ ప్రింట్ అయినాయి, 4 స్పేసెస్. తర్వాత స్టార్ ప్రింట్ అయింది. తర్వాత సెకండ్ లూప్లో 3 స్పేసెస్ 3 స్టార్స్. థర్డ్ లూప్లో 2 స్పేసెస్ 5 స్టార్స్. ఫోర్త్ లూప్లో 1 స్పేస్ 7 స్టార్స్. ఫిఫ్త్ లూప్లో స్పేసెస్ ఏం లేవు, 0 స్పేసెస్ 9 స్టార్స్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. నాకు ఇలా ప్రింట్ అయింది. ఇది పిరమిడ్ ప్యాటర్న్. సో ఇప్పుడు పిరమిడ్ అన్నమాట. పిరమిడ్ ప్యాటర్న్ వచ్చేసరికి సేమ్ ఇందాకట్లాగానే మనం సేమ్ n ఈక్వల్ టు 5 అని ఇచ్చుకున్న తర్వాత ఫర్ లూప్ రాస్తున్నాము. ఫర్ ఐఎన్ రేంజ్ అని రాసుకొని ఇక్కడ నాకు లో నుంచి హైకి వెళ్ళాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్లోకి వెళ్ళాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాలంటే నేను ఇక్కడ 1, n+1 అని రాసుకున్నాను. ఇందాక రాసుకున్నట్టు మళ్ళీ రాసుకున్నాను అన్నమాట. రాసుకొని ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్లో కొంచెం మోడిఫికేషన్ చేస్తే నాకు పిరమిడ్ వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నాకు స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలనేది కౌంట్ ఇవ్వాలి కదా. ఆ కౌంట్కి నేను n - i అని రాస్తాను. ఇక్కడ n - i రాయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్
4 స్పేసెస్ ప్రింట్ అవుతుంది అని మెయిన్ ఫస్ట్ లూప్లో. ఈ లూప్స్ అన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ రాసి. ప్లస్ తర్వాత నాకు ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ ప్రింట్ అవ్వాలి. స్టార్ ప్రింట్ అయింది. ఆ తర్వాత నాకు ఈ స్టార్స్ అనేవి ఎన్ని ప్రింట్ అవ్వాలి అని ఇక్కడ రాస్తాను. 2 ఇంటూ I మైనస్ 1. ఇప్పుడు ఇది ఒక్కొక్క లూప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లూప్ అన్నమాట. ఫస్ట్ లూప్లో మనకి ఏమైంది, I ఈక్వల్ టు 1, తర్వాత n ఈక్వల్ టు 5 ఉంది. ఈ 5 ఉంది కదా. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ అన్నమాట. ప్రింట్ స్టేట్మెంట్లో స్పేస్ ఇంటూ n మైనస్ ఐ. n మైనస్ ఐ అంటే ఎంత, 5 మైనస్ 1 కాబట్టి 4. ఇక్కడ నాకు 4 స్పేసెస్ ప్రింట్ అవ్వు అని అర్థం. 1 2 3 4 4 స్పేసెస్ ప్రింట్ అయింది. ఆ తర్వాత ప్లస్ ఇక్కడ రాసాం. ప్లస్ ఇక్కడ రాసి స్టార్ ఇచ్చాం. ఆ స్టార్ కూడా ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, 2 ఇంటూ I మైనస్ 1. I అంటే ఎంత, 1. 1 మైనస్ 1 అంటే 0. 2 ఇంటూ 0 అంటే 0. సో నాకు ఒక స్టార్ మాత్రమే ప్రింట్ అవుతుంది ఫస్ట్. ప్లస్ స్టార్. ఇక్కడ 4 స్పేసెస్ కాబట్టి 1 2 3 4. తర్వాత నాకు స్టార్ ప్రింట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ లూప్. సెకండ్ లూప్లో ఇప్పుడు I ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 5. తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఫామ్లో రాసుకున్నాం కదా. ఫస్ట్ స్పేస్ ఇంటూ n మైనస్ 1, n మైనస్ ఐ. స్పేస్ ఇంటూ n అంటే ఎంత, 5 మైనస్ I అంటే 2. సో 3 స్పేసెస్ నాకు ప్రింట్ అవ్వని. ఇక్కడ 3 స్పేసెస్. ఆ తర్వాత ఇది ఉంది కదా, ప్లస్ స్టార్ ఇంటూ 2 ఇంటూ I మైనస్ 1. ఇక్కడ I అంటే 2. 2 ఇంటూ 2 4. 4 మైనస్ 1 3. నాకు ఇప్పుడు 3 స్టార్స్ ప్రింట్ అవ్వమని ఇక్కడ రాస్తాను డీటెయిల్గా. ప్లస్ స్టార్ ఇంటూ 2 ఇంటూ I అంటే 2 కాబట్టి మైనస్ 1. కాబట్టి ఇది ఎన్ని స్టార్స్, 3 స్టార్స్. 3 స్పేసెస్ 3 స్టార్స్ కాబట్టి ఇక్కడ 1 2 3 స్పేసెస్ వచ్చినాయి. తర్వాత 3 స్టార్స్ 1 2 3 స్టార్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు థర్డ్ లూప్లో I ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 5 కాబట్టి స్పేస్ ఇంటూ ఇక్కడ ఫార్ములా ఏంటి, n మైనస్ ఐ. n మైనస్ ఐ అంటే ఎంత, 3 కాబట్టి ఇప్పుడు n అంటే 5. నాకు ఇప్పుడు 2 స్పేసెస్ అమ్మా. 5 మైనస్ 3 అంటే 2 కదా. 2 ఇంటూ స్పేసెస్, 2 స్పేసెస్ ప్రింట్ అవుతుంది. 2 స్పేసెస్. ఆ తర్వాత స్టార్ ఇంటూ 2 ఇంటూ I మైనస్ 1. 2 ఇంటూ I అంటే ఎంత, 3 మైనస్ 1. 2 ఇంటూ 3 అంటే 6 మైనస్ 1 5. 5 స్టార్స్. ఇక్కడ 2 స్పేసెస్ 1 2. తర్వాత స్టార్స్ 1 2 3 4 5. ఇప్పుడు ఫోర్త్ లూప్ వచ్చేసరికి I ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 5. స్పేస్ ఇంటూ 5 మైనస్ I కాబట్టి ఇక్కడ 4 అంటే ఎంత అవుతుంది, 1 స్పేస్. తరువాత ప్లస్ స్టార్ ఇంటూ 2 ఇంటూ I 2 ఇంటూ I మైనస్ 1. సో ఇక్కడ 2 ఇంటూ I అంటే 4. 2 ఇంటూ 4 8 మైనస్ 1 7 స్టార్స్. ఇప్పుడు 1 స్పేస్ 1 7 స్టార్స్ కాబట్టి 1 2 3 4 5 6 7.
ఫిఫ్త్ లూప్లో I అంటే 5, n ఈక్వల్ టు 5 స్పేస్ ఇంటూ 5 మైనస్ I అంటే 0 కదా, 0 స్పేసెస్ నాకు 0 స్పేసెస్ ప్రింట్ అవుతాయి, అంటే ఏ స్పేస్ ఉండదు. తర్వాత స్టార్ ఇంటూ 2 ఇంటూ 5 మైనస్ 1. సో ఇక్కడ 10 మైనస్ 1 అంటే 9 స్టార్స్ ప్రింట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9. నేను ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ 0 స్పేసెస్ కాబట్టి. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఎలా వచ్చింది, ఫస్ట్ 4 స్పేసెస్ ప్రింట్ అయినాయి, 4 స్పేసెస్. తర్వాత స్టార్ ప్రింట్ అయింది. తర్వాత సెకండ్ లూప్లో 3 స్పేసెస్ 3 స్టార్స్. థర్డ్ లూప్లో 2 స్పేసెస్ 5 స్టార్స్. ఫోర్త్ లూప్లో 1 స్పేస్ 7 స్టార్స్. ఫిఫ్త్ లూప్లో స్పేసెస్ ఏం లేవు, 0 స్పేసెస్ 9 స్టార్స్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. నాకు ఇలా ప్రింట్ అయింది. ఇది పిరమిడ్ ప్యాటర్న్. నాకు పిరమిడ్ ప్రింట్ అయింది కదా. ఇప్పుడు డైమండ్ అనమాట. డైమండ్ అంటే ఏం లేదు, ఇది వస్తే దీనికి రివర్స్లో రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇది కదా, డైమండ్ అంటే దీనికి రివర్స్లో రాయడమే. దీనికి రివర్స్లో రాసి దీనికి జాయిన్ చేయడం అంటే ఈ ప్రోగ్రాంలో రాయడం. ఇప్పుడు డైమండ్ ప్యాటర్న్ సేమ్ నేను ఫస్ట్ ఇలాగే ఉంచేసుకుని ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకో లూప్ తీసుకుంటాను. ఫర్ లూప్ అని తీసుకొని I అండ్ రేంజ్ అని రాసుకుంటాను. ఇప్పుడు నాకు డిక్రీజింగ్ ఆర్డర్లో కావాలి కాబట్టి n మైనస్ 1 అని రాసుకుంటాను. 1 అని రాసుకున్న తర్వాత ఎండ్ పాయింట్ నాకు ఏం కావాలి, 0 కావాలి. ఆ తర్వాత -1 కోలన్ ప్రింట్. ఇక్కడ స్పేస్ ఇచ్చుకుంటున్నాను. స్పేస్ ఇచ్చిన తర్వాత ఇంటూ n మైనస్ I ప్లస్ స్టార్ ఇంటూ 2 ఇంటూ I మైనస్ 1. సేమ్ ఈ ఫార్ములానే నేను ఇక్కడ రాసుకున్నాను, కాకపోతే ఫర్ లూప్ చిన్న మోడిఫికేషన్ అంతే. ఇది ప్రింట్ చేశాను అనుకోండి, నాకు డైమండ్లో వచ్చింది ప్యాటర్న్. మీకు ప్రతిదీ నేను చెప్పాను అనమాట, 2 లైన్స్లో ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలని. లెఫ్ట్ ట్రయాంగిల్ ప్యాటర్న్, రైట్ ట్రయాంగిల్ ప్యాటర్న్, అలాగే సేమ్ దానికి రివర్స్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ఈ ఈ 2 నేర్చుకున్నారనుకోండి, మీరు 4 నేర్చుకున్నట్టు అర్థం. సేమ్ కింద చిన్న లాజిక్ మారుతుంది అంతే. ఆ తర్వాత ఈ ఒక్క పిరమిడ్ నేర్చుకున్నారనుకోండి, మీకు డైమండ్ వచ్చినట్టే. లాజిక్స్ మారుతాయి అంతే, చిన్నది. వరకు ఎంత క్లాసు స్టార్స్ ప్యాటర్న్ ఈరోజు చెప్పాను, డైమండ్ ప్యాటర్న్, పిరమిడ్ ప్యాటర్న్. ఇంతవరకు క్లాసు. మళ్ళీ రేపు ఏం చేస్తానంటే, ఇప్పుడు స్టార్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ఈ స్టార్ ప్యాటర్న్స్ మనం ఇప్పుడు ఒక సింగిల్ లూప్తోనే చేసాం. సింగిల్ లూప్తో కాకుండా నేను 2 ఫర్ లూప్స్తో ఎలా చేయాలి ఏంటని తర్వాత నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.